క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఇక్కడ లేఖనాన్ని మనం చూడగలిగితే ఇక్కడ 3 విధాలుగా లేక 3 వ్యక్తులైన ఒక్క నిజ దేవుని గురించి వ్రాసినదే. అదేమంటే కుమారుడైన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు మరియు పరిశుద్ధాత్మ. ఈ 3 ఒకటే. వారు ఏం చేసినా కలిపి చేస్తారు. పౌలు ఇక్కడ క్రమాన్ని చెబుతున్నాడు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు కృప రెండవది, ఆ దేవుని ప్రేమ మూడవదిగా పరిశుద్ధాత్మ సహవాసం. ఒక విధంగా ఈ వరుస క్రమంలో మనం దేవుని అనుభవిస్తామని చెప్పవచ్చు. మొదటిగా క్రీస్తు కృపను మనం పొందుతాము. ఆయన క్షమాపణ మరియు ఆయన నీతిని, తర్వాత మన హృదయములో నింపబడిన దేవుని ప్రేమను అనుభవిస్తాం. మూడవదిగా మన పరిశుద్ధాత్మను పొందుతాం. ఆయన మనలో జీవించి మనకు సహవాసాన్ని ఇస్తాడు. అయితే మనము కృపను, ప్రేమను మరియు సహవాసమును వేరు చేయకూడదు. ఇవన్నీ ఏకదేవుని ఏకకార్యాలు. మన జీవితంలో ప్రతి క్షణం కృప, ప్రేమ మరియు